హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం కావ్య గారు మల్లెమాల టీవీలో చిట్ చాట్ చేసిన ఇంటర్వ్యూ గురించి అయితే మాట్లాడేసుకుందాం. అసలు ఈ ఇంటర్వ్యూలో కావ్య ఏం చెప్పింది, ఎవరి గురించి చెప్పింది, అసలు దీని గురించి అయితే చాలా టాక్స్ వినబడుతున్నాయండి బయట ఎక్కడ చూసినా. సో నిఖిల్ కావ్య కలిసిపోయారా, నిఖిల్ కావ్య అసలు మ్యారేజ్ చేసేసుకుంటున్నారా, సో సీరియల్ చేస్తున్నారు, అసలు వీళ్ళిద్దరి కథ ఏంటి అని రకరకాల క్వశ్చన్స్ అయితే బయట వినబడుతున్నాయి. బట్ అస్సలు నిజంగా కావ్య ఇంటర్వ్యూలో చిట్ చాట్ మీటింగ్లో అసలు ఏం చెప్పిందో ఈరోజైతే మనము చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అతను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీ చైల్డ్హుడ్ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగాడు. సో దానికి కావ్య గారైతే కొంచెం సేపు ఆలోచించి, నాకు అస్సలు ఎవ్వరు హీరోసు లేరండి, నాకు ఎవరంటే ఇష్టం లేదు, బట్ అల్లు అర్జున్ గారంటే కొంచెం ఇష్టం అని చెప్పింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఈ పొజిషన్లో ఉన్నదానికి ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ ఇంట్లో అని అడిగాడు. సో నెక్స్ట్ వచ్చేసి దానికి మన కావ్య గారైతే, మా మదర్ అండి, మా మదర్ నన్ను ఇలా స్క్రీన్ మీద చూడాలని చాలా ఆశపడ్డారు, సో అందుకని మా మదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నేను ఉన్న ఈ పొజిషన్లో చూసి ప్రతిసారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసింది. సో నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ గురించి అయితే అడిగారు. మీరు కుక్ చేస్తారా, బాగా కుక్ చేస్తారా, లేకపోతే యావరేజ్ అని అడిగితే, నేను కుక్ చేస్తాను కానీ అని చెప్పి నవ్వి, ఎవరూ తినరండి నేను కుక్ చేస్తే అని చెప్పింది. బట్ కుకింగ్ అయితే ఏదో నార్మల్గా చేస్తానని చెప్పింది. సో నెక్స్ట్, మీకు ఇష్టమైన ఐటమ్స్ ఏంటి అని అడిగారు. సో నాకు వెజ్లో ఏ ఐటమ్స్ అయినా నేను ఇష్టంగా తింటాను, అది ఒక్కటనే కాదు, ఏ ఐటమ్ అయినా వెజ్ అయితే చాలు నేను ఇష్టంగా తింటానని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి, మీ డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ ఏంటి అని అడిగారు. సో దానికి నవ్వుతూ, నాకేం పెద్ద ఆశలేం లేవండి, జస్ట్ నన్ను నా ఫ్యామిలీని బాగా చూసుకునే వాళ్ళైతే చాలు, అంతకు మించి నాకు ఏ హీరోలాగా ఉండాల్సిన అవసరం లేదు, ఎటువంటి పెద్ద పెద్ద క్వాలిటీస్ ఏం లేదు, నార్మల్గా నన్ను నా ఫ్యామిలీని అర్థం చేసుకోవాలి, చూసుకోవాలి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఓకే అని చెప్పింది. ఇది బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ మాత్రమే. నెక్స్ట్ ట్విస్ట్ ఉంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి, మీరు నవ్వుతూ ఏదైనా విషయాన్ని దాచిపెట్టారా అంటే కవర్ చేస్తారా అని అడిగారు. సో దానికైతే మన కావ్య గారు, నవ్వుతూ కవర్ చేయడమా, అస్సలు లేదండి, నేను ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు ఏదైనా నచ్చకపోతే ఇది నచ్చలేదని చెప్పేస్తాను, నచ్చితే నచ్చిందనే చెప్పేస్తాను, ఎప్పుడు కూడా నేను నవ్వుతూ కవర్ చేయలేదని తనైతే చెప్పేసింది. సో నెక్స్ట్ వచ్చేసి, మీ షూటింగ్ స్పాట్లో ఏదైనా ఫన్నీ థింగ్స్ ఏదైనా జరిగాయా అని అడిగారు. సో దానికి అలాంటివి అయితే ఏమీ లేదు, బట్ ఎప్పుడైనా షూటింగ్ లేట్గా కంప్లీట్ అవుతున్నా, లేదు టైమింగ్స్ ఏదైనా చేంజ్ అయినా, అక్కడున్న మేమంతా కలిసి ఊరికే ఆడుకోవడం కానీ పిల్లలతో, సో అందరం ఉన్న వాళ్ళమంతా కొంచెము మాట్లాడుకోవడం, కొంచెం ఫన్నీగా ఏదన్నా చిన్న చిన్న గేమ్స్ అట్లాంటివి ఆడుకుంటామని చెప్పేశారు మన కావ్య గారు. సో నెక్స్ట్ అయితే డ్రెస్సింగ్ గురించి అడిగేశారు. మీకు వెస్ట్రన్ ఇష్టమా, లేకపోతే శారీస్ అట్లాంటివి ట్రెడిషనల్గా ఇష్టమా అని అడుగుతారు. సో దానికి మన కావ్య గారు, నేను అవుట్ సైడ్ కానీ ఏదైనా అవుటింగ్కి వెళ్ళేటప్పుడు, ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది వెస్ట్రన్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి వెస్ట్రన్ వేసుకుంటాను, ఏదైనా గుడికి అలాగా వెళ్ళేటప్పుడు సో ట్రెడిషనల్ శారీస్లోనే వెళ్తాను అని చెప్పేశారు నవ్వుతూ. సో దానికి కొన్ని పిక్స్ కూడా నేను ప్రతి ఒక్కదానికి అటాచ్ చేస్తున్నాను, చూసేసేయండి.
నెక్స్ట్ వచ్చేసి మీకు ఈవెంట్సా లేకపోతే సీరియల్సా, ఈ రెండిట్లో ఏది మీకు ఇష్టం అని చెప్పేసి అడుగుతారు. సో దానికి సీరియల్సేనండి. సో సీరియల్స్ వల్లే మేము బాగా గుర్తింపు తెచ్చుకునింది. ఏదైనా కానీ మాకు సీరియల్స్ వల్లే పేరు వచ్చింది కాబట్టి ఫస్ట్ సీరియల్స్, తర్వాతే ఈవెంట్స్ అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా పిక్ పెట్టేసాను, చూసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ వెకేషన్ అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికి వెకేషన్కి వెళ్తారు, ఏ ప్లేస్కి అయితే వెళ్తారు అని చెప్పేసి అడుగుతారు. సో దానికైతే మన కావ్య గారు ఎక్కడ గ్రీనరీ ఉంటే అదైతే నాకు చాలా ఇష్టం. కూర్గ్ కానివ్వండి, అలాగే అవుట్ ఆఫ్ కంట్రీ అట్లా అయితే నాకు స్విట్జర్లాండ్, ఇట్లా ఏ ప్లేసెస్ అయినా చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తారు. సో వీటి పిక్స్ కూడా పెట్టేస్తాను, చూసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఇదే కదా మనకు ఇంట్రెస్ట్ అయిన క్వశ్చన్ అందరికీ. సో దానికి ఏం చెప్పుంటారని మీరు అనుకుంటున్నారు? తనైతే నవ్వుతూ అస్సలు నాకు మ్యారేజే వద్దని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే చాలా చూసేసాము. సో నాకు లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్ మ్యారేజ్ వద్దు, అస్సలు మ్యారేజే వద్దని చెప్పేసింది. సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మీరు చూసిన సినిమా ఏంటి అని అడుగుతారు. దానికి మన కావ్య గారు దేవరా సినిమా చూశానని చెప్పేసి చెప్తారు. సో దాని పిక్ కూడా పెట్టేస్తాను, చూసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇరిటేటింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. సో నెక్స్ట్ దానికైతే ఇప్పటి వరకు ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడైతే నా మైండ్లో నుంచి నేను వాటన్నిటిని తీసేశాను. సో ఇప్పుడు నాకు ఎవరు లేరని చెప్తారు. ఈ యొక్క క్వశ్చన్కి చాలామంది రకరకాలుగా నిఖిల్ ఏమో, సో నిఖిల్ మీద కోపం పోయిందేమో అని చాలా రకరకాలుగా అనుకుంటున్నారు. బట్ ఏ దాన్ని తనైతే క్లియర్గా చెప్పలేదు కాబట్టి మనం కూడా దేన్ని అనుకోకూడదు. తను ఎవరి గురించి చెప్పిందో మనకైతే తెలియదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడట్లేదు. సో ఏదేమైనా కానీ తనైతే ఇప్పుడు హ్యాపీగా ఉందని అర్థమవుతుంది. సో అలాగే మనం కూడా హ్యాపీగా అయితే ఉందాం, దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ మనకొద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ పర్సన్ని తలుచుకుంటే మీకు బాగా నవ్వొస్తుంది అని చెప్పేసి అడుగుతారు. అంటే మీ ఫేస్లో ఒక స్మైల్, హ్యాపీనెస్ అనేది వస్తుంది అని అడుగుతారు. సో దానికైతే ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి మా ఫ్యామిలీ అని చెప్పేసి చెప్తుంది. సో ఎవరికైనా అంతే కదండి, మనకు ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత నెక్స్ట్ ఇంకేదైనా కాబట్టి సో ఫ్యామిలీ అని చెప్పేస్తుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్, మీ లైఫ్లో మీరు నేర్చుకున్న పాఠం అంటే బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అని అడుగుతారు. సో దానికైతే మన కావ్య గారు నేను ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, నా లైఫ్లో ఈ రెండింటిని నేనైతే నేర్చుకున్నానని చెప్పింది. మేబీ తను ఎవరిని మోసం చేసిందో, తను ఎవరిని బాధ పెట్టిందో ఈ రెండు మనకైతే క్లియర్గా తెలియదు. బట్ ఈ రెండింటినైతే తను రిపీట్ చేయకూడదని తన లైఫ్లో తనైతే నేర్చుకునేదని చెప్పింది. సో ఇవ్వండి, ఇక్కడ ఎక్కడ కూడా తను నిఖిల్ గురించి చెప్పలేదు, వేరెవరి గురించి చెప్పలేదు. సో మనం మాత్రమే ఏదో ఊహించుకొని చాలామంది రకరకాలుగా వీటినైతే రాసేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసిపోయారని, మ్యారేజ్ చేసుకుంటున్నారని. సో నేనైతే ఏం చెప్తున్నానంటే మంచిదే, నేనేం కాదనట్లేదు. బట్ నా సజెషన్ ఏంటంటే వాళ్ళిద్దరూ వచ్చి అందరికీ ఈ న్యూస్ అనౌన్స్ చేస్తేనే నమ్మండి, అంతేకాని ఎవరెవరో చెప్పారని ఏది నమ్మద్దు. సో ఇంత హ్యాపీ న్యూస్ ఉంటే వాళ్ళిద్దరే అందరితో షేర్ చేసుకుంటారు మీడియా ద్వారా. కాబట్టి సో మీరెవ్వరూ వేరే వాళ్ళు చెప్పే మాటల్ని నమ్మకుండా వాళ్ళిద్దరు చెప్పేంత వరకు వెయిట్ చేస్తే మంచిదని నా ఫీలింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్.